హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రైనింగ్ సిరీస్ పార్ట్ 7. ఫినిషింగ్ టచే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఈ ట్రైనర్ బాగా చెప్తున్నాడు, ఈ ట్రైనర్ బాగా చెప్పట్లేదు, ఈ ట్రైనర్ వాయిస్ బాగుంది, ఈ ట్రైనర్ బాడీ లాంగ్వేజ్ బాగుంది, ఈ ట్రైనర్లో ఎనర్జీ ఉంది, ఇలా డిఫరెంట్ పాయింట్స్తో వేరియేషన్ చేస్తున్నాం అని అంటే దానికి అర్థం ఏంటంటే దట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ట్రైనర్స్ ప్రజెంటేషన్. ఎస్ అండి, ఈరోజు మనం ప్రజెంటేషన్ గురించి మాట్లాడుతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రజెంటేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ట్రైనర్ ఎప్పటికప్పటికి తన బాడీ లాంగ్వేజ్ని ఆ ఎన్విరాన్మెంట్కి, ఆ మనుషుల ప్రకారం మనం అడాప్ట్ చేసుకుని మూమెంటం ఇస్తూ ఉండాలి. పిల్లలతో అయితే హలో చిల్డ్రన్ ఎలా ఉన్నారు, పెద్దవాళ్ళతో అయితే అందరికీ నమస్కారం. సో బాడీ లాంగ్వేజ్ని, వాయిస్ని, ప్రజెంటేషన్ స్టైల్ని మారుస్తూ ఉండాలి. మనం ఎంత ప్రొఫెషనలిజం, మన భాష యాస ఎక్కడ కనిపిస్తుంది అంటే మన ప్రజెంటేషన్ స్టైల్లోనే కనిపిస్తుంది. మనం వాడే వికాబులరీ చాలా చాలా ఇంపార్టెంట్. So when you are dealing with the corporates, you must utilize and use professional words. అది మన ప్రొఫెషనాలిటీని ఎలివేట్ చేస్తుంది. మంచి డ్రెస్సింగ్, టాప్ టు బాటమ్ మంచి గ్రూమింగ్ ఉండాలండి. మీరు ఫారిన్ కంట్రీస్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్కి టీషర్ట్, మంచి షూస్, మంచి ట్రాక్ ప్యాంట్ లేదా షార్ట్తో వెళ్తారండి, మంచి క్యాప్ పెట్టుకొని. దట్స్ దర్ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్. బట్ ఇండియన్ స్టైల్లో సూట్ మ్యాండేటరీ. సో మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకోబోతున్నాం, ఒకవేళ గెడ్డం కానీ మీసం మనం కరెక్ట్ షేప్లో పెట్టుకోగలగాలి. మంచి హెయిర్ స్టైల్, స్ట్రిక్ట్ గ్రూమింగ్ ఉండాలి. ఫంకీగా ఉండకూడదు. ఎందుకంటే మనం ఏదైతే ఫంకీగా లేకపోతే వెరైటీగా చూపిస్తున్నామో ఆడియన్స్ అటెన్షన్ దానిపైకి వెళ్తుంది. వాళ్ళు అటెన్షన్ పెట్టాల్సింది దేనిపైన అంటే మన కంటెంట్ పైన. ఎస్ఆర్నో. సో ప్రజెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం వాయిస్ని మాడ్యులేట్ చేయడం రావాలి, పాసెస్ ఇవ్వడం రావాలి. దర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ టెక్నిక్స్, దర్ ఆర్ 13 ఎలిమెంట్స్. మన ఫ్యూచర్లో మీకు కావాలనుకుంటే కమెంట్ పెట్టండి. ఈ 13 ఎలిమెంట్స్ గురించి డెఫినెట్గా ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.